శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రజలకు చూపించాలి వరకే, పేదలకు అది ఒక శాస్త్రం ఉంది కదా. ఏనుగు పనులు కనిపించేటి ఒకటి, తినేటి ఒకటి. ఈ రాజకీయం అంతే, పేదలకు ఏం చేయది, ఖాళీ చెప్పడం మాత్రమే, చేసేది ఏమి ఉండదు. మాకు రోడ్డు మీద వాన పడితే ఎన్ని కష్టాలు పడతామో మాకు తెలుసు, వీళ్ళకేం తెలుసు, పుట్టి చెప్పడం మాత్రమే. అన్నీ సర్వనాశనం పట్టించి పెట్టిండ్రు హైదరాబాద్ని. ప్రత్యేకంగా ఆటో వాళ్ళు పూట గతి లేకుండా తిరుగుతున్నారు. రోడ్డు మీద నిలబడితే ఏమంటున్నారు, నో పార్కింగ్ అని ఫోటో తీస్తున్నారు. తర్వాత సిగ్నల్ల పైన అక్కడిక్కడ బండి పక్కన పెట్టి మీకు చాలా ఉన్నాయి కట్టండి అంటున్నారు. ఒక పూట అన్నం ఇంటికి తీసుకుపోలేము, అన్ని చాలాన్ని ఏడికలు కట్టుకోవాలి మేము. ఆటోలు రోడ్డు మీద బతకకపోతే, రోడ్డు మీద పెట్టుకోకపోతే ఎక్కడ పోయి పెట్టుకోవాలి? సీఎం గారిని ఇంట్లో పోయి పెట్టుకుంటే వాళ్ళు కస్టమర్ ఆడికొస్తారా? సీఎం గారికి తెలియలేదా? ఆటోలు రోడ్డు మీద రోడ్డు మీద పెట్టుకుంటారు, జర పక్కన పెట్టుకోండి అని ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాలి, పోలీసు వాళ్ళకి చెప్పాలి. కస్టమర్ హాస్పిటల్లో కాడ కానివ్వండి, రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, అరే ఒక సక్రమంగా మీరు పెట్టుకోండి, డబల్ పార్కింగ్ చేయకండి అని చెప్పేది లేదా? ఓన్లీ ఫోటోలు తీయడమే. గవర్నమెంట్కి కావాల్సింది పైసా, మనిషి కాదు. రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా నాశనం పట్టించిండు ఆటో వాళ్ళకు. సినిమా టికెట్ల మీద మీరు ఏమంటారు లాస్ట్ ఫైనల్గా? ఒకటి సినిమా టికెట్లు వచ్చేసి ఈ బిగ్ స్టార్ ఎంత ఉన్నారో, హాలీవుడ్, టాలీవుడ్, వీళ్ళ సినిమాలు వచ్చినాయంటే ప్రతి ఒక్కడు పడి చేస్తాడు. కాదని కాదు, మేము కూడా పోతాం, పోమని కాదు. కానీ దానికి ఈ సినిమా వాళ్ళు ఒక సిస్టమేటిక్ తేవాలి, తెచ్చి ఒక దానికి ఒక బ్యాండెడ్ పెట్టాలి. పెట్టి ఇంత డొనేషన్ ఇంట్లో వచ్చింది, ఇంత కమిషన్ వచ్చింది, దానికి ఒక శాంపులేషన్ తేవాలి. కానీ వాళ్ళు తెచ్చినా ఫలితం రాదు ప్రతి ఒక్కరికి. ఒక పేదోడు ఒక సినిమా చూడడానికి ఆటో డ్రైవరు ఫ్యామిలీని తీసుకొని పోవాలంటే ఎంత కావాలి తెలుసా? ఇప్పుడు 2000 ప్రీమియర్ షోకి ఏడికి పోతాడు? తినడానికనే గతి లేదు. ఆటో డ్రైవర్ 2000 పెట్టుకొని ఫ్యామిలీని తీసుకొని, ఇద్దరు పిల్లల్ని బెల్లమ్మ కూడా పోవాలంటే 2000 అవుతున్నాయి. ఏడుకెళ్ళిపోతాడు. ఇట్లా టికెట్లు రేట్లు పెంచి అది పెంచి ఏంది, రోడ్డు మీద పట్టుకున్నాడు రోజుకి 100 రూపాయలు ఇంటికి తీసుకుపోయేటోడు ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇట్లా చేస్తున్నాడు. కానీ దానికి ఒక మార్గం తీసుకొని రావాలి. దానికి ఒక యూనిటీ పెట్టి, ఇక ఇంత వచ్చింది, దీనికి ఇంత డొనేషన్ చేస్తున్నాము, మళ్ళీ దీనికి ఇంత ఆటో డ్రైవర్లకు మనం ఇవ్వాలి, వీళ్ళు రోడ్డు మీద కష్టపడుతుండ్రు, వీళ్ళకి చేయాలి అని ఉండాలి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, సినిమా టికెట్లకి పర్మిషన్ ఇచ్చినా, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చినా, టికెట్ల రేట్లు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చినా సరే, వీటన్నిటికీ వచ్చిన ఏవైతే పెంచారో అందులో నుంచి మాకు ఎంతో కొంత ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతే.